In this video lecture, let us discuss the basic concept, brief history of electronics. సో ఈ మల్టీడిసిప్లినరీ కోర్స్లో ద వెరీ ఫస్ట్ టాపిక్ ఏంటంటే బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్. ఎలక్ట్రానిక్స్ అంటే కోర్స్ యాజ్ యు నో అది ఫిజిక్స్లో ఒక బ్రాంచ్ అండ్ స్టడీస్ ది ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ఎలక్ట్రానిక్స్ హిస్టరీలోకి వెళ్ళే ముందు మీ అందరికీ తెలుసు సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది హ్యూమన్ సివిలైజేషన్ని ఎంతగా ట్రాన్స్ఫార్మ్ చేసిందో. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఇప్పుడు మీ గ్రాండ్ పేరెంట్స్ లైఫ్ స్టైల్ ఉన్నట్టు పేరెంట్స్ లైఫ్ స్టైల్ లేదు, మన పేరెంట్స్ లైఫ్ స్టైల్ ఉన్నట్టు మన లైఫ్ స్టైల్ లేదు, అలాగే మన పిల్లల లైఫ్ స్టైల్ ఇంకా డిఫరెంట్గా ఉంటుంది. సో ఈ మార్పులన్నిటికీ కారణం ఏంటి? సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇన్ అదర్ వర్డ్స్, ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎలక్ట్రానిక్స్ అనే బ్రాంచ్ మన లైఫ్ స్టైల్ని డ్రాస్టిక్గా మార్పులు తీసుకొచ్చింది. మీరు ఎలక్ట్రానిక్స్ అనేది మన లైఫ్లో ఎంత ఇంపార్టెంటో అర్థం చేసుకోవడానికి చాలా చిన్న ఎగ్జాంపుల్. మీరు మార్నింగ్ బ్రష్ చేయడం దగ్గర నుంచి మనం డైలీ చేసే ప్రతి యాక్టివిటీని ఒకసారి ఆలోచిస్తే ఆల్మోస్ట్ ఎవ్రీ యాక్టివిటీ దట్ వీ డూ ఈజ్ సమ్ వే ఆర్ ది అదర్ కనెక్టెడ్ టు ఎలక్ట్రానిక్స్. ఫర్ ఎగ్జాంపుల్, మార్నింగ్ లేచారు, బ్రష్ చేస్తున్నారు. ఇప్పుడు బ్రష్ కూడా తెలుసుగా మీకు, ఎలక్ట్రిక్ టూత్ బ్రష్లు వచ్చినాయి. అలాగే నెక్స్ట్ బాత్ చేయడానికి గేజర్ వాడతాం, దట్స్ ఆల్సో ఎలక్ట్రానిక్స్. నెక్స్ట్ కాలేజ్కి రావడానికి బైక్ వేసుకొస్తారు, బైక్లో సమ్ బ్యాటరీ ఉంటుందంటే ఎలక్ట్రానిక్స్ ఉంటాయి కదా. కాలేజ్కి వచ్చారు, కాలేజ్కి వచ్చిన తర్వాత సమ్ ఏదో స్మార్ట్ రూమ్లో కూర్చొని ఒక పీపీటీ ప్రజెంటేషన్ ద్వారా కొన్ని కొత్త విషయాలు నేర్చుకుంటారు. సో ఆ డిస్ప్లే అనేది ఎలక్ట్రానిక్స్. సో ఇలా చెప్పుకుంటా పోతే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చి ఒక హాస్పిటల్కి వెళ్తే అక్కడ స్కానింగ్ అవ్వచ్చు, డయాగ్నోస్టిక్స్, ఇంకేదైనా అవ్వచ్చు, ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ టు ఎలక్ట్రానిక్స్. అంతెందుకండి, ఇప్పుడు నేను మీకు ఈ లెసన్, ఈ వీడియో లెక్చర్ చెప్తున్నానంటే నథింగ్ బట్ నాకున్న ఈ ల్యాప్టాప్, ఇంటర్నెట్ కనెక్టివిటీ, ఇదంతా కూడా ఎలక్ట్రానిక్సే కదా. సో ఎలక్ట్రానిక్స్ అనేది మన మన లైఫ్ స్టైల్ని చాలా డ్రాస్టిక్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో ఈ టాపిక్లో మనం ఏం నేర్చుకున్నామంటే హిస్టరీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్. సో ఇందాక అన్నట్టుగా ఎలక్ట్రానిక్స్ ఇస్ అ బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్. ఇట్ స్టడీస్ ది ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్స్ యొక్క ఫ్లోని మనం కంట్రోల్ చేస్తాం. ఆ ఫ్లోని కంట్రోల్ చేయడం లేదా స్టడీ చేయడాన్ని ఎలక్ట్రానిక్స్ అంటాం. సో ఎలక్ట్రానిక్స్ హిస్టరీలోకి వెళ్ళినప్పుడు, ఇప్పుడు మన హిస్టరీ చెప్పమంటే మన హిస్టరీ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? మనం పుట్టిన దగ్గర నుంచి కాదు, మనం అమ్మ కడుపులో ఉన్న దగ్గర నుంచి మన హిస్టరీ స్టార్ట్ అవుతుంది. సో అలాగే ఎలక్ట్రానిక్స్ హిస్టరీ చెప్పాలి అంటే ఎలక్ట్రానిక్స్ అనే ఆ బ్రాంచ్ హిస్టరీ గురించి మనం చెప్పాలి అంటే ఫస్ట్ ఎలక్ట్రానిక్స్ అనే బ్రాంచ్ డెవలప్ అవ్వకముందు కొన్ని ఎర్లీ బిగినింగ్స్ ఉన్నాయి. చూడండి, ఎర్లీ బిగినింగ్స్ అవి డిస్కస్ చేసి తర్వాత యాక్చువల్ బర్త్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్లో కీ స్టెప్స్ ఏంటి, అలాగే నెక్స్ట్ కొంచెం అడ్వాన్స్డ్గా డిజిటల్ ఏజ్, అంటే ఇప్పుడు మనం ఉంటున్నది డిజిటల్ ఏజ్, అలాగే నెక్స్ట్ మోడర్న్ ఎలక్ట్రానిక్స్ ఏంటి, ఇలా 4 స్టెప్స్గా మనం హిస్టరీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ని డిస్కస్ చేయాలి. సో ఫస్ట్ స్టెప్లో అంటే ఎలక్ట్రానిక్స్ పుట్టక ముందే బిగినింగ్స్ అనమాట. ఎలక్ట్రానిక్స్కి బిగినింగ్స్ ఎలక్ట్రానిక్స్ యొక్క హిస్టరీ స్టార్ట్ అయింది డిస్కవరీ ఆఫ్ ఎలక్ట్రిసిటీతో, అంతే కదా. ఎప్పుడైతే మనం ఎలక్ట్రిసిటీని కనుక్కున్నామో ఆ ఎలక్ట్రిసిటీని బేస్ చేసుకుని కొన్ని అప్లయన్సెస్, కొన్ని డివైజెస్ తయారు చేసాం, అదే మన ఎలక్ట్రానిక్స్. సో డిస్కవరీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనేది ఇట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఆర్ బిగినింగ్ ఆఫ్ ది బర్త్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్. ఎలక్ట్రిసిటీని అఫ్ కోర్స్ డెవలప్ చేసింది మైకెల్ ఫారడే, అలాగే మ్యాక్స్వెల్ అనే సైంటిస్ట్ ఎలక్ట్రోమాగ్నెటిజంని ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఈ ఎలక్ట్రిసిటీ అనే బ్రాంచ్ డెవలప్ అయ్యి ఎలక్ట్రిసిటీని మనం డిస్కవర్ చేసిన తర్వాత ఈ మైకెల్ ఫారడే అలాగే మ్యాక్స్వెల్ అనే సైంటిస్ట్ ఎలక్ట్రానిక్స్ అనే ఈ రెవల్యూషన్కి తొలి అడుగులు వేశారనమాట. నెక్స్ట్ 1879లో థామస్ ఎడిసన్, మనందరికీ తెలుసు, లైట్ బల్బ్ కనుక్కున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ మైల్ స్టోన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్. ఎందుకంటే డిస్కవరీ ఆఫ్ లైట్ బల్బ్ అనేది ఒక ఇండికేషన్ అనమాట. మనలో ఉన్న ఇగ్నరెన్స్ని చెరిపేసి మనం ఫార్వర్డ్ డెవలప్మెంట్ వైపు అడుగులు వేస్తున్నాం అన్న దానికి అది ఒక సింబల్ అనుకోవచ్చు. మీరు హ్యూమన్ డెవలప్మెంట్కి ఒక సింబల్ ఇన్ ద రైట్ డైరెక్షన్. సో 1879లో థామస్ ఎడిసన్ లైట్ బల్బ్ని కనుక్కోవడం అనేది ఒక ఇంపార్టెంట్ మైల్ స్టోన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్.
నెక్స్ట్ ఇది ఫస్ట్ ఫేజ్ అయింది కదా, అంటే హిస్టరీ అంటే ఎలక్ట్రానిక్స్ పుట్టక ముందు 2 స్టెప్స్ ఏమున్నాయని చెప్పాను. డిస్కవరీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనేది ఫస్ట్ స్టెప్ 19th సెంచరీలో బై ఫారడే అండ్ మ్యాక్స్వెల్, అండ్ దెన్ డిస్కవరీ ఆఫ్ లైట్ బల్బ్ బై థామస్ ఎడిసన్ ఇన్ ద ఇయర్ 1879. నెక్స్ట్ యాక్చువల్ బర్త్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్కి వస్తే కనుక కీ పాయింట్స్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలమ్మా. మిగిలిన మ్యాటర్ అంతా మీరు ఓన్గా రాసుకోవచ్చు. కీ పాయింట్స్ ఏంటి ఇక్కడ? 1904లో వాక్యూమ్ ట్యూబ్ని డిస్కవర్ చేశారు. ఎవరు? ఆంబ్రోస్. ఇది ఎలక్ట్రానిక్స్ బ్రాంచ్ అనే ఆల్మోస్ట్ బర్త్ అని చెప్పొచ్చు ఎలక్ట్రానిక్స్కి. ఓకే, ఈ వాక్యూమ్ ట్యూబ్స్ని మనం ఎక్కడ ఉపయోగించాం? రేడియోస్లోను కంప్యూటర్స్లోను. అంటే ఇప్పుడు రేడియోస్ కంప్యూటర్స్లో మనం ఫార్ అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్ వాడుతున్నాం, కానీ ద వెరీ ఫస్ట్ రేడియోస్ అండ్ కంప్యూటర్స్లో మనం వాక్యూమ్ ట్యూబ్స్ వాడేవాళ్ళం. సో ఆ వాక్యూమ్ ట్యూబ్స్ని 1904లో ఆంబ్రోస్ అనే సైంటిస్ట్ కనిపెట్టారు. అదొక ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ 1947, ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు ఇయర్, ఇండియన్ ఇండిపెండెన్స్ ఇయర్ కాబట్టి. 1947లో వాక్యూమ్ ట్యూబ్కి నెక్స్ట్ లెవెల్ ట్రాన్సిస్టర్ను కనుక్కున్నాం మనం. డిస్కవరీ ఆఫ్ ట్రాన్సిస్టర్. ట్రాన్సిస్టర్స్ వాక్యూమ్ ట్యూబ్స్తో పోలిస్తే చాలా ఎఫిషియెంట్గా ఉంటాయి, బట్ దే ఆర్ స్మాలర్. ట్రెండ్ ఎప్పుడు కూడా తెలుసుగా మీకు, ఇదివరకు ఒక ఓల్డ్ కంప్యూటర్ ఎంత ఉండేది? ఆల్మోస్ట్ మీ క్లాస్ రూమ్ ఎంత ఉండేదో అంత ఉండేదంట కంప్యూటర్, ఇంకా పెద్దగా కూడా ఉండేది. నెమ్మదిగా ఏమైంది చూడండి, కంప్యూటర్స్ యొక్క సైజ్ నెమ్మదిగా తగ్గింది. సైజ్ తగ్గిందని ఎఫిషియన్సీ తగ్గలేదుగా, ఎఫిషియన్సీ ఇంకా పెరిగింది. ఇప్పుడు ఆల్మోస్ట్ మన చేతిలో పట్టేంత మొబైల్ ఇంకా చిన్నగా ఎందుకు చేయట్లేదంటే అంతగా చిన్నగా చేస్తే ఇంకా మనం వాడలేం కాబట్టి. సో ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ యొక్క సైజ్ ఏమవుతుంది? గ్రాడ్యువల్గా తగ్గుకుంటూ పోతుంది, కానీ వాటి ఎఫిషియన్సీ పెరుగుతుంది. సో ఫస్ట్ వాక్యూమ్ ట్యూబ్స్ని ఆంబ్రోస్ 1904లో కనుక్కున్న తర్వాత 1947లో ట్రాన్సిస్టర్స్ని డెవలప్ చేశాం. అవి వాక్యూమ్ ట్యూబ్స్ కంటే సైజ్ తక్కువ ఉంటాయి, కానీ చాలా ఎఫిషియెంట్. సో ఈ 2 స్టెప్స్ అంటే వాక్యూమ్ ట్యూబ్స్ అలాగే ట్రాన్సిస్టర్స్, ఈ రెండిటి యొక్క డిస్కవరీ బర్త్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్కి దారితీసిందని చెప్పచ్చు. నెక్స్ట్ డిజిటల్ ఏజ్లోకి వచ్చామంటే, అంటే బర్త్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అంటే ఇంకా మనం పుట్టినట్టు లెక్క. డిజిటల్ ఏజ్ అంటే ఇంకా మనకి నడవడం వచ్చి అన్నీ వచ్చి ఎడ్యుకేషను, అంటే మనం పీక్లో ఉండేది డిజిటల్ ఏజ్లో కదా. సో డిజిటల్ ఏజ్లో ఐసీని కనుక్కోవడం, అంటే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ కనుక్కోవడం అనేది ఒక మేజర్ మైల్ స్టోన్ అమ్మా 1958లో. సో 1958లో ఐసీ డిస్కవర్ చేయడం ఇట్స్ అ మేజర్ మైల్ స్టోన్ ఇన్ డిజిటల్ ఏజ్. ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ఇందాక మనం ఏమనుకున్నాం? వాక్యూమ్ ట్యూబ్స్తో పోలిస్తే ట్రాన్సిస్టర్స్ చిన్నవి, ఎఫిషియెంట్. ఇప్పుడు 1958లో కనుక్కున్న ఐసీ ట్రాన్సిస్టర్స్ కంటే చిన్నది, కానీ ఇంకా చాలా ఎఫిషియెంట్. ఓకే, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ఆర్ స్మాలర్ అండ్ మోర్ ఎఫిషియెంట్ దాన్ ట్రాన్సిస్టర్స్. ఓకేనా. నెక్స్ట్ 1971లో ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినప్పుడు మనం మైక్రో ప్రాసెసర్ని కనుక్కున్నాం. సో మైక్రో ప్రాసెసర్ ఈజ్ ఆల్సో డిస్కవరీ ఆఫ్ మైక్రో ప్రాసెసర్ అనేది ఇట్స్ ఆల్సో ఏ మేజర్ మైల్ స్టోన్ ఇన్ ద డిజిటల్ ఏజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్. మైక్రో ప్రాసెసర్ని మనం ఏమంటాం తెలుసు కదా, i3 ప్రాసెసర్ అని, i5 అని, డ్యూయల్ కోర్ ప్రాసెసర్స్ అంటాం కదా. మనం మొబైల్ ఏదైనా కొంటున్నప్పుడు, సిస్టమ్ కొంటున్నప్పుడు ప్రాసెసర్ ఏంటని అడుగుతాం. ఆ మైక్రో ప్రాసెసర్సే బ్రెయిన్ ఆఫ్ కంప్యూటర్స్ అన్నమాట. కంప్యూటర్ ఎఫిషియెంట్గా పనిచేస్తుందా లేదా అంటే ఆ మైక్రో ప్రాసెసర్ మీద డిపెండ్ అవుతుంది. సో కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్నీ కూడా ఈ మైక్రో ప్రాసెసర్ని బట్టే ఉంటాయి. క్వాడ్ కోర్ ప్రాసెసర్స్ అని ఇప్పుడు రీసెంట్గా వస్తున్నాయి కదా. సో ఇదంతా కూడా ఎలక్ట్రానిక్స్ డెవలప్మెంట్ డిజిటల్ ఏజ్కి దారితీసింది అనమాట. ఇంకా చివరగా మోడర్న్ ఎలక్ట్రానిక్స్, అంటే ఇప్పుడు మనం ఇందులో ఉన్నాం. మోడర్న్ ఎలక్ట్రానిక్స్కి వచ్చేటప్పటికి స్మార్ట్ ఫోన్ లాంటి ఇన్స్ట్రుమెంట్స్ వచ్చినాయి 1980 నుంచి ఇప్పుడు దాకా టిల్ డేట్. అలాగే ఇన్వెన్షన్ ఆఫ్ ఇంటర్నెట్ రెవల్యూషనరీ అండి. ఇంటర్నెట్ ఎప్పుడైతే వచ్చిందో ఇట్స్ ఆల్ టుగెదర్ డిఫరెంట్ ఫినామినా అయిపోయింది హ్యూమన్ సివిలైజేషన్, వైర్లెస్ కమ్యూనికేషన్. సో ఇలాగ మనం హిస్టరీని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఒకసారి రివైజ్ చేస్తే కనుక ఎలక్ట్రానిక్స్ అనేది బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్, పేరులోనే ఉంది స్టడీస్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో హిస్టరీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ని మనం 4 పార్ట్స్ కింద ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఫస్ట్ పార్ట్ ఏమో ఎర్లీ బిగినింగ్స్ చెప్పాలి. నెక్స్ట్ పార్ట్లో బర్త్ చెప్పాలి.
తర్వాత డిజిటల్ ఏజ్ చెప్పి లాస్ట్లో మోడర్న్ ఎలక్ట్రానిక్స్ చెప్పాలి. ఓకే, ఎర్లీ బిగినింగ్స్ చెప్తున్నప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటి? డిస్కవరీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. నెక్స్ట్ డిస్కవరీ ఆఫ్ లైట్ బల్బ్ ఇన్ 1879. బర్త్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్లో వాక్యూమ్ ట్యూబ్స్ అండ్ ట్రాన్సిస్టర్స్. ఒకటేమో 1904లో కనుక్కుంటే ఇంకోటి 1947లో కనుక్కున్నారు. నెక్స్ట్ డిజిటల్ ఏజ్కి వచ్చేటప్పటికి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, మైక్రో ప్రాసెసర్స్. అంటే మీరు ఆ కీవర్డ్స్, ఆ డిస్కవర్ చేసిన ఇన్స్ట్రుమెంట్స్ లేదా డివైజెస్ అవి ఏ సంవత్సరంలో కనుక్కున్నారనేది గుర్తుపెట్టుకుంటే మిగిలిన టెక్స్ట్ అంతా మనం ఈజీగా రాసుకోవచ్చు.